రెడీ రెడీ రెడీ. ఎక్కడ ఆగింది? 39 అయిపోయిందా? స్టార్టింగ్ కదా, లాస్ట్లో ఆగింది కదా. 39 ఇప్పుడు 39లో కదా. ఒక్క నిమిషం. 234. మీరందరూ మహాయజ్ఞానికి సాక్షులు కాబోతున్నారు. మీ అందరికీ మా తరపున స్వాగతం. మీరందరూ ఓ మహాయజ్ఞానికి సాక్షులు కాబోతున్నారు. మీ అందరికీ మా తరపున స్వాగతం, సుస్వాగతం. అలా సెకండ్ ఇంకోసారి తీసుకుందాం. మీ అందరికీ మా తరపున స్వాగతం. ఆ 319. గంగా నాకు చాలా సంతోషంగా ఉంది. శుభం, ఒక కళ్యాణమస్తు అందాం. రైట్, కళ్యాణమస్తు. త్రీ 29. ఇది ఎక్కడ? 329. ఇది ఎక్కడ ఉంది? రండి, మీ అందరికీ మీ కక్షలు. గంగా నాకు సంతోషంగా ఉంది అన్నాడు. తర్వాత అది ప్రకృతియా? ప్రకృతి ఆయన అన్నాడు. రైట్, రండి పర్వతరాజా. కాదు, ఇది ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్గా. 320 కళ్యాణం వస్తూ రండి, మీ అందరికీ మీ కక్షలు చూపిస్తాను. అవును, అది రండి మీ అందరికీ మీ కక్షలు చూపిస్తాను, అది ప్రకృతి అన్నాడు. దక్షుడు 319 తర్వాత శుభం నాకు చాలా సంతోషం, శుభం గాక అన్నాడు. తర్వాత దక్షుడు మళ్ళీ 329 దగ్గర ఉన్నాడు. ఇది అయిపోయింది. రండి, మీ అందరికీ మీ కక్షలు చూపిస్తాను, అది ఆవిడ. రండి పర్వతరాజా. ఇక్కడ టైం రాయలేదే. రండి పర్వతరాజా, ఓకేనా? ఈ పర్వతరాజా అన్నాడు. పదండి అందామా? ముందుకు పదండి అందాం, లోపలికి పదండి అందామా? రండి. అది ఆయన అన్నాడు. ఆయననే రెడ్ కలర్ షర్ట్ ఆయన ఎత్తుతా ఉన్నాడు. రండి పర్వతరాజు. పింకు కలర్ పేరు పర్వతరాజు. పర్వతరాజు, మీకు విషయం తెలిసి చాలా సంతోషంగా. నేను యజ్ఞానికి దేవతలు 339. త్రీ 27 దగ్గర హిమవంత పదండి. అది ఆవిడ ఫీమేల్, ఓకే. అది ఆయన. రండి పర్వతరాజు అయితే తీసుకున్నారు కదా, అది ఓకే. ఇప్పుడు 339. ఆ పేరు తప్పుందే. నాతో పాటు రండి అందాం పట్టు. రెడీ, నాతో పాటు రండి. ఇప్పుడు మాట్లాడుతుంది పింక్ డ్రెస్ అయినా పర్వతరాజ.
మీకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది మేము. రెడీ, రెడీ, రెడీ. పర్వతరాజా, మీకు ఈ విషయం తెలిస్తే మీరు చాలా సంతోషంగా త్యాగు మీకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. రెడీ, మీకు ఈ విషయం తెలిస్తే చాలా చాలా సంతోషపడతారు. రెడీ. మీకు ఈ విషయం తెలిస్తే మీరు చాలా సంతోషపడతారు. ఈ యజ్ఞానికి నేను దేవతలందరినీ ఆహ్వానించాను, కానీ జటాధారి శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. రెడీ, రెడీ, రెడీ. ఆ ఢమరుకధారి నా భవనంలోకి ప్రవేశించటం నిషిద్ధం. ఆ డమరుకదారి నా మహల్ అందమా? నేను మహలు అంటే అది హిందీ పడడం అంటే సరే ఇదే చెప్తా. భవనం అంటే కూడా అనొచ్చు, రాజప్రసాదం అని కూడా అనొచ్చు. దేవతలకే దేవుడు ఆ పసలేని ఢమరుకధారి. రెడీ. ఆ పసలేని ఢమరుకధారి లోకంలోని భ్రమను దూరం చేయాలనుంది నాకు. ఇంకొకసారి తీసుకుందాం. లోకంలోని భ్రమను దూరం చేయాలని ఉంది నాకు. తర్వాత 452 అది కేవలం నా తప్పు. శ్మశానాలు నివసించే శివుని ఇక్కడికి పిలవకపోవడం ద్వారా నేను. రెడీ, రెడీ. అది కేవలం నా తప్పు. శ్మశానంలో నివసించే ఆ శివుణ్ణి ఇక్కడికి పిలవకపోవడం ద్వారా మేము మా తప్పును సరిదిద్దుకున్నాము. 515 ప్రణామాలు ఋషివర్య. మీకు ఈ మహాయజ్ఞానికి స్వాగతం. నేను యజ్ఞం ఏర్పాట్లను పూర్తి చేయించాలి, అనుమతి ఇవ్వండి. పర్వతరాజ, ఇదిగో చూడండి, ఈ సృష్టిలోనే ఈ మహాయజ్ఞానికి వేదిక. రెడీ. పర్వతరాజనేనా? రెడీ, రెడీ, రెడీ. పర్వతరాజ, ఇదిగో చూడండి, ఈ సృష్టిలోనే ఈ మహాయజ్ఞానికి వేదిక. ఋషివర్య, ఈ హోమగుండం లోకం ఒకసారి మొత్తం మళ్ళీ చేద్దాం వర్మ. పర్వతరాజ, ఇదిగో చూడండి, ఈ సృష్టిలోనే ఈ మహాజ్ఞానికి ఇదిగో చూడండి ఈ సృష్టిలోనే మహాజ్ఞానికి వేదిక. రెడీ, రెడీ, రెడీ. ఇదిగో చూడండి, ఈ సృష్టిలోని ఈ మహాయజ్ఞానికి వేదిక. ఋషివర్య, ఈ హోమగుండం లోకంలోని అన్ని పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన మట్టితో నిర్మించాం. రెడీ. ఈ హోమగుండం లోకంలోని అన్ని పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన మట్టితో నిర్మించాం. ఇందులో స్వయంగా ప్రకృతి ఆహుతి ఇస్తుంది. అప్పుడు సాక్షులుగా ఉండేది స్వయంగా పరమపిత బ్రహ్మ, అలాగే జగత్పాలకుడు నారాయణుడు. రెడీ. అప్పుడు సాక్షులుగా ఉండేది స్వయంగా పరమపిత బ్రహ్మ, అలాగే జగత్పాలకుడు నారాయణుడు. అప్పుడు ఈ స్థలంలోనే అందరు దేవతలు కూర్చొని తమ తమ మంత్రాలను పఠిస్తారు. రెడీ. తమ తమ మంత్రాలను పఠిస్తారు. అలాగే ఇదే నా సింహాసనం, దాని మీదే ఆసీనుడినై
నేను సృష్టిలోని అన్నింటికంటే పుణ్యతర యజ్ఞపు పుణ్యఫలాన్ని పొందుతాను. తద్వారా అవుతాను సృష్టిలోని అందరికన్నా పుణ్యం సాధించిన వ్యక్తిని. రెడీ? దాంతోపాటు మీరందరూ అదితి గాథల. దాంతోపాటు మీరందరూ రెడీ 1 more. దాంతోపాటు మీరందరూ యుగ యుగాల వరకు చెప్పుకుంటూ ఉంటారు. ఈశ్వరుడి ప్రార్థనలు అవసరమైన సాధారణ మనుషులకు. 1939 ఋషివర్య, ఈశ్వరుడి ప్రార్థనలు అవసరమయ్యేది సాధారణ మనుషులకు మాత్రమే. ఋషివర్య, ఈశ్వరుడి ప్రార్థనలు అవసరమయ్యేది సాధారణ మనుషులకు మాత్రమే. ప్రజాపతి దక్షుడు ఏం చెప్పినా అదే ఆ ఈశ్వరుడి వాణి అవుతుంది. ట్వంటీ 24:38 కనుక వెళ్ళి చెప్పు, ఆ ఢమరుకధారితో అతడు అంత యోగ్యుడు కాడు ఈ మహారాజు దక్షుడు మహాయజ్ఞంలో పాలు పంచుకునేది. రెడ్ ఫస్ట్ తీసుకుందాం. కనుక వెళ్ళి చెప్పు ఆ ఢమరుకధారితో అతడు అంత యోగ్యుడు కాదు. రెడీ? అతడు అంత యోగ్యుడు కాదు ఈ మహారాజు దక్షుడి మహాయజ్ఞంలో అక్కడి నుంచి పాలు పంచుకునేందుకు. ఈ మహారాజు దక్షుడి మహాయజ్ఞంలో పాలు పంచుకునేందుకు. ఇందులో అయిపోయింది. ఇదిగో చూడండి, సృష్టిలోని ఈ మహాయజ్ఞానికి వేదిక ఈ హోమగుండం లోకలోని. నేను ఈ మహాదేవుని ఆహ్వానించలేదు కనుక అతడు నిన్ను పంపాడు ఈ యజ్ఞానికి ఆహ్వానం అందేలా చేయమని. ఆ జటాధారికి స్వయంగా ఆహ్వానం లేదు. అందువల్లే అతడు దేవతల అనుగ్రహం పొందేందుకు మాటికి నా పుత్రిక అండ చూసుకుంటాడు. ఇది నీ ప్రకోపం కాదు, ఆ మహాదేవుడి ప్రకోపమేనా? నువ్వు తెలుసుకోవాలనుకోవడం లేదు. నేను ఆ ద్రోహిని. నువ్వు తెలుసుకోవాలనుకోవడం లేదు. నేను ఆ ద్రోహిని ఈ మహాయజ్ఞానికి ఎందుకు ఆహ్వానించలేదు. కనుక వెళ్ళి చెప్పు, ఆ ఢమరుకధారికి తను యోగ్యుడు కాదు ఈ మహారాజు దక్షుడి మహాయజ్ఞంలో పాలు పంచుకునేందుకు. ఫార్టీలో ఫస్ట్ 24 seconds చెప్పాలా ఇది? రైట్. ఇదిగో చూడండి, ఈ సృష్టిలోనే మహాయజ్ఞానికి వేదిక ఈ మహాగుండం లోకంలోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టితో నిర్మించాం. రెడీ అక్కడి వరకు చేద్దాం. ఈ హోమగుండం లోకంలోని పుణ్యక్షేత్రాలను రెడీ. ఈ హోమగుండం లోకంలోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టితో నిర్మించాం. ఇందులో స్వయంగా ప్రకృతి ఆహుతి ఇస్తుంది. అందుకు సాక్షులుగా ఉండేది స్వయంగా పరమపిత బ్రహ్మ, అలాగే జగత్పాలకుడు నారాయణుడు. అది చెప్పనా? ఇందులో స్వయంగా ప్రకృతి. రెడీ.
ఇందులో స్వయంగా ప్రకృతి ఆహుతి ఇస్తుంది. రెడీ. ఈయన పెద్ద ఆయన పాదులు రాయలేదు. రెడీ. పెద్ద ఆయన కాదనుకుంటే ఎవరు రాశారు ఇది? రెడీ. ఇది ఇది సింక్లో ఉందా ఇది? అది ప్లే అది చూడలేదు నేను ఒకసారి. ఇది స్వయంగా ప్రకృతి అది ఇది అది ఓబీలో ఉంది. రెడీ. ఇందులో స్వయంగా ప్రకృతి ఆహుతి ఇస్తుంది. రెడీ. పాజ్ ఉన్నాయి. రెడీ. అందుకు సాక్షులుగా ఉండేది స్వయంగా పరమపిత బ్రహ్మ, అలాగే జగత్పాలకుడు నారాయణుడు. నేను మీ మహాదేవుని ఆహ్వానించలేదు కనుక 3:14 ఈ యజ్ఞానికి ఆహ్వానం అంతేలా చేయమని. నేను మీ మహాదేవుని ఆహ్వానించలేదు కనుక అతను నిన్ను పంపాడా? అసలు పాటలు రాయలే. రెడీ. నేను మీ మహాదేవుని ఆహ్వానించలేదు కనుక అతను నిన్ను పంపాడా ఈ యజ్ఞానికి ఆహ్వానం అందేలా చేయమని. ఏది ఆహ్వానించలేదు ఈ యజ్ఞానికి కదా? రెడీ. రెడీ. అతను నిన్ను పంపాడా యజ్ఞానికి ఆహ్వానం అందేలా చేయమని. ఆ జటాధారికి స్వయంగా ఆహ్వానం లేదు, అందువల్లే అతడు దేవతల అనుగ్రహం పొందేందుకు మాటి మాటికి నా ఒకసారి పేరు అందువల్లే అతడు దేవతల అనుగ్రహం పొందేందుకు మాటి మాటికి నా పుత్రిక అంట చూసుకున్నాను. పాజలేదు. రెడీ. అందువల్లే అతడు దేవతల అనుగ్రహం పొందేందుకు మాటి మాటికి నా పుత్రిక అంట చూసుకుంటాడు. ఇది నీ ప్రకోపం కాదు. వన్ మోర్. ఇది నీ ప్రకోపం కాదు, ఆ మహాదేవుడి రెడీ. నీ ఆ మహాదేవుడి ప్రకోపమేనా నువ్వు తెలుసుకోవాలనుకోవడం లేదు. నేను ఆ ద్రోహిని ఏ మహాయజ్ఞానికి ఎందుకు ఆహ్వానించలేదు. రెడీ. నువ్వు తెలుసుకోవాలనుకోవడం లేదు. నేను ఆ ద్రోహిని ఈ మహాజ్ఞానికి ఎందుకు ఆహ్వానించలేదు. కనుక వెళ్ళి చెప్పు ఆ డమరుక దారికి. రెడీ. కనుక వెళ్ళి చెప్పు ఆ డమరుక దారికి. పాజ్ ఉందా? రెడీ. 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 కనుక నువ్వు వెళ్ళి చెప్పు ఆ డమరుక దారికి. రెడీ. తను యోగ్యుడు కాదు ఈ మహారాజు దక్షుడి మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి.
లాస్ట్లో ఉంది 24/16. లేదు, ఇలా జరగడానికి లేదు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? రెడీ? లేదు, ఇలా జరగటానికి వీల్లేదు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? లాస్ట్ 40